ఇండియా పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన అంశంపై ప్రధాని మోదీ అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయిన జేడీ వ్యాన్స్తో చర్చించారు. ఈ సందర్భంగా జేడీ వ్యాన్స్తో మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సీజ్ ఫైర్లో భాగంగా సహనంతో ఉన్నామని, కానీ ఈసారి పాక్ దాడి చేస్తే తమ వైపు నుంచి సమాధానం తీవ్రంగా ఉంటుందని చెప్పారు. పాక్ ఏదైనా చేయాలని చూస్తే ఈసారి విధ్వంసమేనని అన్నారు. కశ్మీర్ అంశంపై కూడా ప్రధాని మోదీ క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. కశ్మీర్ అంశంలో తమ వైఖరి మారదని ఈ సందర్భంగా చెప్పారు. ఈ విషయంలో మాట్లాడడానికి ఒకే ఒక్క విషయం మిగిలి ఉందని, అది కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకోవడమేనని అన్నారు. భారత్ పాకిస్తాన్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం తమకు అవసరం లేదని, ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదని, అది సాధారణంగా జరుగుతూనే ఉంటుందని చెప్పారు. అయితే ఇది పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని, ప్రపంచం కూడా ఈ విషయాన్ని పరిగణించాలని అన్నట్లు తెలుస్తోంది. పాక్తో చర్చలు జరపాలంటే ఇండియాపై దాడి చేసిన టెర్రరిస్టులను అప్పగించి చర్చలకు రావాలని అన్నారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ప్రధాని స్పందన ఏంటని చూస్తున్న తరుణంలో యుఎస్ వైస్ ప్రెసిడెంట్ వాన్స్తో మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.